ఎర్ర సముద్రంలో హౌతీ తీవ్రవాదులు అమెరికా, యూరప్, నాటో దేశాల షిప్పుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. రష్యా, ఇరాన్, చైనా వాటి జోలికి పోవట్లేదు. ఎందుకంటే ఆ మూడు కూడా ఈ తీవ్రవాదుల్ని మద్దతు ఇస్తున్నాయి. ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాదులకి ఆ మూడు దేశాల మద్దతు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా మిగతా అమెరికా, యూరప్, నాటో దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ మీదన లేదా తటస్థంగా ఉన్న మనలాంటి వాళ్ళ షిప్పుల మీద దాడికి పాల్పడుతుంది. అలాగా సంతోషంగా ఉన్నటువంటి రష్యాకి షాకింగ్ పరిణామం ఉక్రెయిన్ చేసింది. రష్యాకి సంబంధించినటువంటి ఒక నౌకని ఉక్రెయిన్ ధ్వంసం చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. $65 మిలియన్ సర్వనాశనం అయిపోయింది, సముద్రంలో కలిసిపోయింది. రష్యాకి సంబంధించినటువంటి షిప్పు మునిగిపోయింది. శాంక్ అనేటువంటి షిప్పు ఇది భారీ డ్యామేజ్ జరిగింది. ఏదైతే రష్యాకి సంబంధించినటువంటి షిప్ అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ద ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సెడ్ ఏ స్పెషల్ యూనిట్ కాల్డ్ ద గ్రూప్ 13 కండక్టెడ్ ద అటాక్. ఉక్రెయిన్ క్లైమ్డ్ టు డిస్ట్రాయ్ ఎ రష్యన్ బ్లాక్ సీ ఫ్లీట్ పెట్రోల్ షిప్ విత్ మెరైన్ డ్రోన్స్. ఇది రష్యాకి సంబంధించినటువంటి బ్లాక్ సీ ఫ్లీట్ పెట్రోల్ షిప్ అనేటువంటిది ధ్వంసమైంది. దాని కాస్ట్ దాదాపుగా ఈ మధ్యనే రన్నింగ్లోకి వచ్చింది. $65 మిలియన్ వ్యయంతో నిర్మించినటువంటి దాన్ని ధ్వంసం చేశామని చెప్పి ఆధారాలతో సహా విడుదల చేసింది ఉక్రెయిన్.